మాకు అసలే లేదు. రైట్, ఓకే. మానవతరాయ్ గారు మీరు అలాగే ఉండండి. విజయారాయ్ గారు నమస్తే. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా చూస్తారు? మొత్తానికైతే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. అది నిర్మించిన వారం రోజుల్లోనే దాని కేసీఆర్ హయాంలోనే దానికి సంబంధించిన లోపాలు బయటపడ్డాయి. ఇది కేసీఆర్ కూడా తెలుసు. అయినప్పటికీ చెప్పకుండా దాన్ని దాచిపెట్టారా, నిజం దాచిపెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం కావచ్చు. ఇప్పుడు మరి మానవతరాయ్ గారు కూడా అంటున్నారు ఆయన కాంగ్రెస్ నాయకులుగా. సో దాంట్లో అది రిపేర్ చేసిన తర్వాత మాత్రమే వాడతాం తప్ప ఇప్పుడు వాడే పరిస్థితి లేదు. ఎంత వరద వచ్చినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఎత్తిపోతల కాదు, అది తిప్పిపోతల అని కూడా అంటారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ విమర్శలు సద్విమర్శలు అయితేనేమో జర మేము మంచిగా మాట్లాడతాం, ఎందుకంటే మా నోరు పాడి చేసుకోదలుచుకోలేదు. వాస్తవంగా వీళ్ళు దుర్మార్గులు మొత్తం భారతదేశాన్ని 55 సంవత్సరాలు వాళ్ళే కదా పాలించింది. ఈ తెలంగాణ కూడా దాంట్లో ఉన్నది కదా, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలించింది అన్నప్పుడు ఈరోజు 10 సంవత్సరాలు మరి ఇంటి పార్టీ పరిపాలన చేస్తే ఇంత దుమ్మెత్తిపోయడము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవసరమని అడుగుతా ఉన్నాం మేము. అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిజంగా తెలంగాణ బిడ్డలా లేకపోతే పరాయి బిడ్డలా? మాట్లాడేది ఎవరు? పరాయి బిడ్డలా? నా పేరు డాక్టర్ విజయార్య క్షత్రియ, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంటెస్టెడ్ ఎంపీ చేవెళ్ళ. ఓహో, మీరు అది అస్ఫిక్స్ అని పడుతుంటే నాకు అది కన్ఫ్యూజ్ అయింది. నేను ఓకే విజయారాయ్ గారు మాట్లాడండి. అయితే ఇక్కడ ఇంత దుర్మార్గంగా దుష్ప్రచారానికి ఎగబడి ఓట్లయితే తెప్పించుకున్నారు. మేము కాదనలే, రాజ్యాంగం మ్యాండేటు మీకైనా మాకైనా. గెలిచిర్రు, అరే గెలిచి ఏం చేసిరాయని మేము అడుగుతా ఉంటే సమాధానం చెప్పకుండా మళ్ళా పాత కథన 2023లో ఏం జరిగింది అనే దాంట్లోకి మీరు వెళ్ళిపోతే ఎట్లా నీళ్ళు ఎందుకు వదలట్లే? ఆల్రెడీ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉన్నది, వ్యాప్కామ్ రిపోర్ట్ ఉన్నది, తర్వాత లార్సన్ టూటో రిపోర్ట్ ఉన్నది. అది చిన్న రిపేర్ను దాన్ని భూతత్వంలో చూపెట్టి ఈరోజు దాన్ని వాస్తవంగా కూలేశ్వరంగా మారుస్తున్నది. ఈరోజు జనాలను పక్కదారి పట్టిస్తున్నది ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ కదా. ఎంతటి దుర్మార్గులండి వీళ్ళు. 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చరు. కాళేశ్వరం నీళ్లు ప్రజలకు అందియరు, పాలమూరు నీళ్లు ప్రజలకు అందియరు, సీతారామరాయ నీళ్లు ప్రజలకు అందియరు. ప్రజలు ఆగమాగం కాబట్టి మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మీకు అధికారం ఉన్నది, మీరు సద్వినియోగపరచుకోండి. ఇంకా 10 కాదు, ఇంకా 100 సంవత్సరాలు కాంగ్రెస్ ఏలాంటి తెలంగాణను ఎవరు వద్దన్నారు? అరే ప్రజలకు మేలు చేయండి అయ్యా బాబు అని అంటే అదే కేసీఆర్ గారిని తిట్టుడు, అదే కేటీఆర్ గారిని తిట్టుడు, అదే హరీష్ రావు గారిని తిట్టుడు. అవినీతి అంటారు కదా. 2.5 సంవత్సరాలు అయింది కదా. మరి ఒక్క అవినీతిని మీరు బయట పెట్టినట్టయితే మరి జైలుకు పోయేటోళ్ళమే కదా మేము. మరి ఏం చేస్తా ఉన్నారు మీరు? వద్దన్నాం మేము, భయపడ్డామా? మేము సమాధానం చెప్పక భయపడ్డామా? ప్రజలకు కానీ మీకు కానీ కోట్లకు కానీ. అరే ఇది ఏం దుర్మార్గం అండి వీళ్ళు. ఇంతటి ఇంత దుష్ట పరిపాలన ఇప్పటిదాకా జీవితంలో మాకు జ్ఞానం వచ్చిన కాడి నుండి ఇప్పటిదాకా చూడలేదు. ఇక ఏంటంటే అడ్డుకోనికే అక్కడ రేవంత్ రెడ్డి ఇట్లా ఇక మానవతరాయ్ ఇలాంటి నాయకులను పంపించి మాట్లాడిపిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఎట్లా సమాధానం చెప్పాలి? విత్ డాక్యుమెంట్ వస్తామయ్యా అని అంటే మొన్నటికి విత్ డాక్యుమెంట్ ప్రతి దాని మీద మనం వైట్ పేపర్ పెట్టుకొని మాట్లాడదాము, చర్చలకు రండి అని బహిరంగ చర్చలకు వచ్చిన మంత్రులు పక్కదారి బట్టి ఎడిపోయారని సెక్రటరీ పోతారు. మీరే బుక్ చేయించారు. మేము ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినాము. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితే వస్తామన్న మంత్రులు పక్కదారి బట్టి అరెస్ట్ చేపిస్తారు. హరీష్ రావు గారు రాలేదా? శ్రీనివాస్ గౌడ్ గారు రాలేదా? ప్రవీణ్ గారు రాలేదా? అంటే ఈయన విచిత్రం ఏంటంటే మనిషి మాటలు ఉన్నాడు అంతా. నీకు ఏం హోదా ఉన్నదని మాట్లాడంటే హోదా ఏం కావాలండి? భారత పౌరుడు అనే ఒక పెద్ద హోదానే సరిపోతుంది రాజకీయానికి. అంతకంటే మించిన హోదా లేదు. రాష్ట్రపతి కూడా పనిచేయదు. ఆయన పదవి కూడా, ప్రధానమంత్రి పదవి కూడా పనిచేయదు. సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఒక హోదా చాలు మాట్లాడడానికి. అంత మాత్రానికి అహంభావంతో ఏం హరోదం అని చెప్పి మాట్లాడటం ఏంది అని చెప్పి ఈ రోజు ప్రవీణ్ గారు ప్రశ్నిస్తే ఆయన ఎట్లా అంటారు?
కేటీఆర్ గారి మీద ఎదురుదాడికి దిగుతారు, హరీష్ రావు గారికి జవాబు చెప్పరు. మరి ఏంది కాళేశ్వరము ఎట్లా అయింది? నీకేమన్నా సోయినదా? మీరు ఏలిన పరిపాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని ఎప్పుడన్నా మీరు కట్టిర్రా తెలంగాణ ప్రజల కోసం? మీకు చేతనైందా? లేదు విద్యుత్ ప్రాజెక్టులు మీరు కట్టిర్రా? మీకు చేతనైందా? ఎటు పోయి చెప్పులు వేసుకుని ఏమంటారు ఇయర్ స్లిప్పర్లు వేసుకుని హరీష్ రావు ఈ రోజు బెంచ్ కార్లలో తిరగబట్టే ఇది మీరు మాట్లాడేది? అరే అవే ఒక నాయకుడు ఎదిగిన తర్వాత ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దా? మీరైనా కూడా అంతే కదా. ఓకే 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 విజయారావు గారు అరే ఒక నిమిషం అంటే లేదండి, విమర్శకు కూడా అద్భుతం ఉండాలి. ఆయన అంటారు కేటీఆర్ ప్యాకర్లు అడిగిండంట, ప్యాకర్లు అడిగి ఏం చెప్పాలి? ఇటువంటి ముచ్చట్లు మాట్లాడతారు. ఓకే ఒకసారి మానవతరాయ్ గారు, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వెనక్కి తగ్గేదే లేదు, కానీ హైడ్రా మీద కోర్టు ధిక్కారణ కేసులు మరి రోజు